నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు రాము అన్న. రాము 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 గారు, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మొత్తం మనకు 17 స్థానాలు. సో ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఈ 17లో ఎవరు ఎన్ని సాధిస్తారు? అంటే బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? ఓవరాల్గా మన తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం? ఓవరాల్గా బీజేపీ మాత్రము హైయెస్ట్గా వస్తుందని అనుకుంటున్నాను, నా ఉద్దేశము. కాంగ్రెస్కు 2-3 రావచ్చు, బీజేపీకి 10-12 నుంచి వస్తాయి, మిగతా వాళ్ళకు అవి వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకని సార్ కారణం? కారణము సెంట్రల్ అనేది స్ట్రాంగ్ ఉండాలండి. ఇది లోకల్లీ నార్మల్గా ఇప్పుడు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ కావు ఇవి. ఇది సెంట్రల్ ఎంపీ ఎలక్షన్స్ ఎలా ఉండాలి? సెంట్రల్లో స్ట్రాంగ్ ఉండాలి. రేపు మన ఇండియాకు సపోర్టింగ్గా ఉండాలి. రేపు మన పక్కోడు ఏమైనా చైనా కానీ పాకిస్తాన్ కానీ ఏమైనా చేసినా కూడా దానికి ఎదుర్కొనే శక్తి అలా ఉండాలి. అది మోదీ ఒకరికే ఉంది. అది మనం ఇప్పటివరకు మనం 10 yearsలలో చూసాము. ఇంతమంది పిఎంలను చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంతమంది పిఎంలలో ఈ మోదీ అంత పిఎం ఎవరు రాలేదండి ఇప్పటివరకు అయితే. ఇంతవరకు అయితే ఎప్పుడైతే ఎవరు రాలేదు. అంత స్ట్రాంగ్గా ఉన్నాడు మోదీ అయితే. సో మరి ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి అక్కడ కిషన్ రెడ్డి గారిది ఎలా ఉండబోతుంది, పద్మారావు గారిది ఎలా ఉండబోతుంది, అలాగే దానం నాగేంద్రరావు గారిది ఎలా ఉండబోతుంది? కిషన్ రెడ్డి అయితే విన్ అండి, తప్పకుండా హ్యాట్రిక్ సాధించేస్తాడు అతను అయితే. విన్ ఎంపీ వచ్చేస్తాడు కిషన్ రెడ్డి గారు. మెజారిటీ మాత్రం అట్లని కాదు, మొత్తం అయితే టాప్లో వస్తాడు, గెలుస్తాడు. ఇప్పుడు మరి ఏది ఎక్కువ ఫైట్ ఇస్తుంది బీజేపీకి మీరు అనుకుంటున్నారు? బీజేపీకి ఏ పార్టీకి మధ్య ఎక్కువ పోటీ ఉండేది? ఇప్పుడు అంతా ఏది లేదండి, కాకపోతే ఏదో కొద్ది గొప్ప ఉంటే కాంగ్రెసే ఉంటుంది తప్ప మిగతా ఏ పార్టీ లేదు. టీఆర్ఎస్ నిల్లండి అచ్చలు. అది గ్యారేజ్కి వెళ్ళిపోయింది, అది కారు గ్యారేజ్కి వెళ్ళిపోయింది. అది టీఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితిలో లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న 1 weekలో వచ్చి రావడం అంటే కుదరదు. ఆ తర్వాత 5 years తర్వాత అది వాళ్ళది చూసి దాన్ని బట్టి ఇది చేస్తాం. సో మొత్తానికి అయితే కిషన్ రెడ్డి గెలుపు ఖాయం అంటారు? తప్పకుండా 100%. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? చంద్రశేఖర్ గారు. సార్ పొలిటికల్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్. పెద్దవారు మీరు అదే ఎవరు గెలుస్తారు ఏంటని అడుగుతారు. తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది తెలుసు కదా సార్. మరి ఏంటి సార్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో సార్ ఎవరు గెలిచే అవకాశం? చెప్పాను కదా, కిషన్ రెడ్డి గారు. ఎందుకని సార్? నాకు అయినా గెలుస్తా 100%. ఇంకా వేరే పార్టీకి ఏం లేదు. బీఆర్ఎస్ కానీ సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ఈడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మాత్రమే మీరు ఇక్కడ వాళ్ళు కాబట్టి ఇక్కడ గురించి చెప్పండి అంతే. సో గెలుపు ఖాయమా? పక్కా డౌట్ లేదు ఇంకా? నో డౌట్. ఎందుకని కారణం అంటే బీజేపీ ఉన్నది కదా, అభిమానం నడుస్తుంది. మోడీ స్థాయి నడుస్తుంది కదా. ఓకే అందుకే రైట్. థ్యాంక్ యూ సో మచ్.